ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీకు శుభాలు తెలియజేస్తా ఉన్నాను. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటకు మనం లోబడితే ఎంత గొప్పగా మనం దీవించబడతామో మీకు తెలుసా? మన నిజ జీవితంలో, మన ఆఫీస్ ప్లేస్లో కానీ, మన స్కూల్ ప్లేస్లో కానీ, కాలేజ్ ప్లేస్లో కానీ, ఎక్కడైనా ఏదైనా సంఘటనలో లేకుంటే ఏదైనా సిచ్యుయేషన్లో నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే అది దేవునికి ఇష్టమా లేదా నువ్వు 100 సార్లు ఆలోచించాలా. ఎందుకంటే నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి, నీ జీవితంలో బ్లెస్సింగ్స్ ఉంటాయి. నువ్వు తీసుకునే నిర్ణయము ఒకవేళ మనుషులను సంతోషపెట్టేదైతే, ఒకవేళ ఆ సిచ్యువేషన్ని అవాయిడ్ చేసేదైతే దానివల్ల మనకు దీవెనలు రావండి. ఏదో మనము ఎస్కేప్ అవుతూ ఉంటే, సిచ్యువేషన్ని ఎస్కేప్ చేస్తూ ఉంటే మనం దీవించబడము. మనము దేవుని మాటకు లోబడాలి. ఇది దేవునికి ఇష్టం లేని కార్యము నేను చేయను, ఇది దేవునికి ఇష్టమైన కార్యము నేను చేస్తాను అనే విధంగా మనం జీవించాలా. చూడండి, ద్వితీయోపదేశకాండము 28:14 చదువుకుందాం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా హెడ్గా ఉంటావు, తలగా ఉంటావు, ఉన్నత స్థానంలో ఉంటావు, కానీ తోకగా ఉండవు. తోక ఎక్కడ ఉంటుందండి? మన వెనకాల ఉంటుంది కదా, కనిపించని కూడా కనిపించదు తోక కదా. హెడ్ అలా కాదు, ఎక్కడ పోయినా ఫస్ట్ హెడ్డే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో అలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంత మందిలో ఉన్నా నువ్వు ఒక పేరు ప్రఖ్యాత సంపాదించిన వ్యక్తిగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉన్నా ఒక బ్లెస్సింగ్గా ఉంటావు. నిన్ను తలగా దేవుడు పెడతాడు, ఒక మూలకు నిన్ను ఉంచాడు. ఏదో దాక్కున్నట్టుగా నీ జీవితం ఉండదండి. సో అలా నువ్వు దీవించబడాలంటే కష్టమైన నష్టమైన దేవుని మాటకు లోబడండి, ఆయనకి ఇష్టంగా బ్రతకండి. దేవుడు మిమ్మల్ని తలగా నియమిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.